ఒకవేళ మీరు క్యాలరీస్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంటే మీకు మ్యాక్రోన్యూట్రియన్స్ గురించి తెలియాలి. ప్రోటీన్, ఫ్యాట్స్, కార్బ్స్, ఫైబర్ వీటిని మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. ఒక మంచి బాడీ బిల్డ్ చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కి 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ కి 9 క్యాలరీస్ వస్తాయి. అదే 1 గ్రామ్ ఆఫ్ కార్బ్ కి 4 క్యాలరీస్ వస్తాయి. 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ కి అప్రాక్సిమేట్ గా 2 క్యాలరీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బాడీ వెయిట్ అనేది 70 kgs అనుకోండి. పర్ డే మీ క్యాలరీ ఇంటేక్ అనేది 2200 నుంచి 2400 క్యాలరీస్ ఉండాలి. యావరేజ్ గా పర్ పర్సన్ కి 1.6 to 2 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. ఇప్పుడు 70 kgs ఇంటూ 1.7 యావరేజ్ తీసుకుంటే 120 grams ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు ఈ 120ని ఇంటూ 4 తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 480 క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని ఫ్యాట్స్ తీసుకోవాలనేది మన బాడీ వెయిట్ నుంచి 20% మైనస్ చేసుకుంటే 56 వస్తుంది. ఇప్పుడు 56 ఇంటూ 9 చేయాలి. ఈ 56 ఇంటూ 9 చేసుకుంటే మనకి 504 క్యాలరీస్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రోటీన్ అయిపోయింది, ఫ్యాట్స్ అయిపోయింది. నెక్స్ట్ కార్బ్స్. మీ బాడీ వెయిట్ కి ఇంటూ 4 చేసుకోండి, అంటే 280 grams. ఈ 280 grams కి ఇంటూ 4, సో ఎంత 1120 క్యాలరీస్. యావరేజ్ గా పర్ డే కి మనకి 25 to 30 grams ఆఫ్ ఫైబర్ కావాలి. సో ఇప్పుడు వచ్చిన క్యాలరీస్ మొత్తం కౌంట్ చేసుకుందాం. 480, 504, 1120, టోటల్ 2104 క్యాలరీస్ అవుతున్నాయి. ఈ వీడియోతో మీ క్యాలరీస్ గురించి ఒక ఐడియా వచ్చినట్టు. ఇలాగంగా మీరు ట్రాక్ చేసుకుని తింటే మీ గోల్ మీరు ఈజీగా అచీవ్ చేయగలరు.